ప్రేమకు వయసుతో సంబంధం లేదు, మనసుతో తప్ప. అందుకే పెళ్ళై పిల్లలున్నా, అనేక బాధ్యతల్లో మునిగి ఉన్నా ఒక్క క్షణం చాలు ప్రేమ సాగరంలో దూకడానికి. అలా ప్రేమలో మునిగి ఇలా పెళ్లిలో తేలిపోతారు కొందరు. వైఎస్ వివేకానందారెడ్డి, షేక్ షమీం ప్రేమ కథ కూడా ఇలాంటిదే. ఎంపీగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి సగటు మహిళ షమీంను ఎందుకు ప్రేమించాడు? ఏం చెప్పి పెళ్లికి ఒప్పించాడు? వివేక ఎందుకు మజీద్కు వెళ్లాల్సి వచ్చింది? వారసుని ఇచ్చిన షమీంను వివేక ఏం చేయాలనుకున్నాడు? ఇలాంటి మరిన్ని విశేషాలున్న వివేకానందారెడ్డి లవ్ స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. వైఎస్ వివేకానందరెడ్డికి అంటే కడప జిల్లాలో అజాత శత్రువుగా పేరుంది. ఆయన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి చిన్న తమ్ముడు, ఏపీ సీఎం జగన్కు చిన్నాన్న. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకున్నాడు. భార్య సౌభాగ్య, కూతురు సునీత ఉన్నారు. అయితే 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన తరువాతే ఆయన రెండో పెళ్లి, ప్రేమ కథ వెలుగులోకి వచ్చాయి. హత్యానంతరం సిబిఐ చేసిన విచారణలో భాగంగా షేక్ షమీం వైఎస్ వివేకానందరెడ్డితో పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి వివరంగా చెప్పాల్సి వచ్చింది. దాంతో వైఎస్ వివేక ప్రేమ కథ బయటపడింది. 2005లో వైఎస్ వివేకానందరెడ్డికి పరిచయస్తుడైన బాషా సాహెబ్ ఎంఎస్సి పూర్తి చేసిన తన మరదలు ఉద్యోగం కోసం రెడ్డీస్ ల్యాబ్ వాళ్ళు అడిగిన రికమెండేషన్ లెటర్ కావాలంటూ ఎంపీగా ఉన్న వివేకానందరెడ్డి ఇంటికి వచ్చి రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళాడు. తరువాత ఓ రోజు ఆ లెటర్ ఇచ్చినప్పటికీ ఉద్యోగం రాలేదనే విషయం వివేకాకు ఫోన్లో తెలియజేశాడు బాషా. దాంతో వివేక స్వయంగా వచ్చి రెడ్డీస్ ల్యాబ్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఆఫర్ లెటర్ ఇప్పించాడు. తరువాత బయటకొచ్చి తన కారు వద్ద నిలబడి సిగరెట్ తాగుతుంటే ఓ అమ్మాయి వచ్చి పబ్లిక్ సర్వెంట్ అయి ఉండి పబ్లిక్గా సిగరెట్ తాగడమేంటని కోపంగా ప్రశ్నించింది. అందుకు ఆ అమ్మాయి మీద కోపం రాలేదు. అంతేకాదు, సైలెంట్గా సిగరెట్ పడేసి నవ్వుతూ వెళ్లిపోయాడు వైఎస్ వివేకానందరెడ్డి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? కొంతసేపటి క్రితమే రెడ్డీస్ ల్యాబ్లో వివేకానందరెడ్డి ఉద్యోగం ఇప్పించిన అమ్మాయి షేక్ షమీం. త్వరలోనే వైఎస్ వివేకానందరెడ్డి జీవితంలోకి రాబోయే అమ్మాయి. అక్కడ మొదలైన పరిచయం. షమీం సోదరి గౌజియా నెంబరుకు ఫోన్లు చేసి షమీంతో తరచుగా మాట్లాడుతుండేవాడు వివేకానందరెడ్డి. అలా 2 ఏళ్లు గడిచిన తర్వాత 2007లో షమీంను ప్రేమిస్తున్నట్టు చెప్పాడు వివేకానందరెడ్డి. పెళ్లై పిల్లలుండి రాజకీయంగా పెద్ద బాధ్యతల్లో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి అలా చెప్పడంతో షాక్ అయింది షమీం. తోటి ఆడమనిషికి అన్యాయం చేయడం తప్పని చెప్పి మరీ వివేకానందరెడ్డి ప్రపోజల్ను పక్కన పెట్టింది. కానీ వివేక వినలేదు. ఒకరోజు తన భార్య అంటే తనకు ఎంతో ప్రేమ ఉందని చెప్తూనే తన బాధను, తాను కోరుకుంటున్న ప్రేమను గురించి వివరంగా చెప్పాడు. తన భార్యకు ఆస్తమా ఉందని, బీపీ 104 ఉంటుందని, ఆమెకున్న అనారోగ్య కారణాల వల్ల దాంపత్య జీవితానికి దూరంగా ఉంటున్నానని వివరించాడు. తన ప్రేమలో మోసం లేదని, షమీంతో జీవితం పంచుకోవాలనుందని వివేక పదే పదే చెప్పేవాడు. అయినా ఎన్నోసార్లు తిరస్కరించినప్పటికీ చివరికి ఒప్పుకుంది. 2010 మార్చిలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్కు జగన్కు మధ్య రాజకీయ పోరు జరుగుతోంది. తన వల్ల జగన్కు ఇబ్బందులు రాకూడదని హైదరాబాద్లోని ఓ ఇంట్లో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వారసుడు లేడంటూ తరచూ బాధపడే వివేకానందరెడ్డికి 2015లో షమీం ద్వారా కొడుకు కూడా పుట్టాడు. వారికి మంచి భవిష్యత్తునివ్వాలనుకున్నాడు వివేక. వాళ్లను కూడా తన కుటుంబంతో కలపాలనుకున్నాడు. కానీ ఆలోపే మొదటి భార్య కూతురు, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులకు రెండో వివాహం గురించి తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. షమీంకు దూరంగా ఉండలేక, తనను ఇంట్లోకి తెచ్చుకోలేక వివేక మనశ్శాంతి లేకుండా గడపాల్సి వచ్చింది. చివరికి ఆయన కోరిక తీరకుండానే అనుమానాస్పద స్థితిలో హత్యకు గురై షమీము జీవితంలో విషాదం నింపాడు. వైఎస్ వివేకానందరెడ్డి షమీంలది గొప్ప ప్రేమ కథేం కాదు, ఈ సమాజం ఒప్పుకునే వ్యవహారమూ కాదు. కానీ తన మనసుకు నచ్చిన షమీం కోసం వైఎస్ వివేకానందరెడ్డి మ్యారేజ్ సమయంలో వివేకానందరెడ్డి కల్మా చదివారు. అంటే అల్లాయే గొప్ప దేవుడని ఒప్పుకోవడం. ఆయన పేరును కూడా మహమ్మద్ అక్బర్గా మార్చుకున్నాడు. నమాజ్ చేయడానికి మజీద్కు వెళ్లేవాడు. తన వివాహాన్ని రహస్యంగా ఉంచడం కోసం వారానికోసారి మాత్రమే
షమీం దగ్గరికి వెళ్లి వస్తుండేవాడు. తాను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత సెక్యూరిటీ భారీగా పెరగడంతో షమీంను కలుసుకోవడం మరీ కష్టంగా మారింది. అయినా వివేక మీద గౌరవం, ప్రేమతో ఎంతో కాలం ఎదురుచూపులతో గడిపింది షమీం. అయితే ఏం చెప్పి షమీంను ఒప్పించాడు? ఏం చూసి షమీం ప్రేమించిందనే విషయం పక్కన పెడితే, అజాత శత్రువుగా పేరున్న వైఎస్ వివేకానందరెడ్డికి షమీంను తన కుటుంబంలో కలుపుకునే అవకాశం దొరికి ఉంటే, తన కోసం అభిసారికలా ఎంతో కాలం ఎదురుచూపులతో గడిపిన షమీంను, తన కోసం పుట్టిన తన ఒక్కగానొక్క కొడుకును నిత్యం తన ప్రేమలో తడిపేసేవాడేమో. కానీ ఆయన విధిరాత మరోలా ఉంది. ఆయన ప్రేమించిన షమీంను దక్కకుండా చేసింది. ఆయన ఆశించిన వారసుడిని దూరం చేసింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.